ప్రజల అసౌకర్యాన్ని గుర్తించి గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు చొరవతో బీబీగూడెం తోటపల్లి రోడ్డుకి మోక్షం లభించింది. ఈ రోడ్డుపై ప్రయాణించేందుకు ప్రజలు పడుతున్న ఇబ్బందులు గమనించిన గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు రహదారి కాంట్రాక్టర్తో మాట్లాడి ₹20 లక్షల వ్యయంతో ఈ రహదారికి యుద్ధ ప్రతిపాదికన మరమ్మతులు చేయాలని కోరారు. శుక్రవారం ఉదయం మరమ్మతు పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా యార్లగడ్డ మాట్లాడుతూ గతంలో ₹29 కోట్లు ఈ రోడ్డు నిర్మాణానికి మంజూరు అయ్యాయని అన్నారు. బీబీగూడెం ఫ్లైఓవర్ నుండి తోటపల్లి వరకు 9.4 కిలోమీటర్ల మేర R&B రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగిందని చెప్పారు. కొంతమేర పనులు చేయించినప్పటికీ కాంట్రాక్టర్ యలమంచిలి వెంకటరత్నంకు వైసీపీ ప్రభుత్వం ₹1 కూడా విడుదల చేయలేదని అన్నారు. దాంతో ఆయన పనులు ఆపేశారని చెప్పారు. ఈ రోడ్డు ఎన్నికల ప్రచార సమయంలో కారు వెళ్ళాలంటే కారు టైర్లు కూడా దిగిపోయే పరిస్థితిలో ఉండేది. గతంలో ఈ యలమంచిలి వెంకటరత్నం గారి కాంట్రాక్టర్ గారికి డబ్బులు రావాల్సిన ప్రభుత్వం నుంచి ప్రభుత్వం మారిన తర్వాత ఈ ప్రభుత్వంలో డబ్బులు వస్తాయన్న నమ్మకంతో నిధులు కేటాయించకుండానే ప్రజల పనులు తిరుగుతామని తెలిసి గతంలో ₹29 కోట్ల శాంక్షన్ అయింది. ఈ ఫ్లైఓవర్ దగ్గర నుంచి తోటపల్లి వరకు 9.4 కిలోమీటర్లో R&B రోడ్ ఉంది. 2 కిలోమీటర్లు పైబడి రూజువీడ్లో ఉంటుంది. మిగతా 7 కిలోమీటర్లు ఒక 15 లక్షల నుంచి 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజల పనులు తొలగిద్దాం, తర్వాత రోడ్డు వేసినప్పుడు చూద్దాం ఈ డబ్బులు కావాలని ముందుకు వచ్చినందుకు కాంట్రాక్టర్ యలమంచిలి వెంకటరత్నం గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ రాబోయే కాలంలో ఈ నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తా. ఈ రోడ్లు బాగోని పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు అడ్రస్ చేస్తారు. మిగతా అన్ని మేము చూస్తాం. అట్లాగే మల్లవల్లి పారిశ్రామిక కారిడార్లో కానీ ఇవాళ మల్లవల్లిలో 260 మంది పారిశ్రామికతలు అప్లై చేస్తే కనీసం సెంట్ ల్యాండ్ కూడా లేదు. అనుకుంటా ఒక 1000 ఎకరాలను ఎక్వైర్ చేయగలిగితే కూడా సరిపడా పారిశ్రామిక చుట్టూ. అది నా పనితీరుకు నిదర్శనంగా భావిస్తూ రాబోయే కాలంలో గన్నవరం దశాదిశ మారుస్తానని తెలియజేస్తాను. అలాగే మరోసారి కాంట్రాక్టర్ గారిని మాట్లాడిన గ్రామ నాయకులందరూ రైతులకు ఖరీఫ్ సీజన్ కు నీరు అందించే తాటిపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ను ప్రారంభించిన గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్రాజు అనంతరం గోపాలపురం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల ప్రాంగణంలో వనం మనం అనే కార్యక్రమాన్ని ప్రారంభించిన వెంకట్రాజు ముందుగా ఎమ్మెల్యేలకు గురుకుల పాఠశాల విద్యార్థులు సైనిక వందనంతో ఆహ్వానించారు. అనంతరం మనిషి జీవితంలో మొక్కల యొక్క ఆవశ్యకతను విద్యార్థులు నృత్య రూపకం ద్వారా చూపించి అలరించారు. పాఠశాలలోని విద్యార్థులు తమ యొక్క పాటలతో ఎమ్మెల్యే మరియు నాయకులను మంత్రముగ్ధులను చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్తుకు కాలుష్యం లేని భరోసా అందించేందుకు మానవ జీవితంలో మొక్కల ప్రభావం ఎంతో ఉంటుందని, మనుషులను కాలుష్యం అనే కోరల నుండి కాపాడడానికి చెట్లు ఎంతో దోహదపడతాయని వెంకట్రాజు అన్నారు. గుండె ఆగిపోయినప్పుడు ఆ వ్యక్తికి వెంటనే సిపిఆర్ చేసి ప్రాణాలను కాపాడే పచ్చని రిమ్స్ మెడికల్ కాలేజ్ అసోసియేషన్ ప్రొఫెసర్ మరియు అనస్థిస్ట్ డాక్టర్ సుబ్రహ్మణ్యం తెలిపారు. స్థానిక స్పిరిట్స్ కాలేజీలో వైద్య అవగాహన సదస్సులో ఆయన బృందం అధ్యాపకులకు, విద్యార్థులకు సిపిఆర్ మీద అనేక విషయాలు చెప్పి వారితో మోడల్ బొమ్మలకు సిపిఆర్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాలేజీ సంచాలకులు రవీంద్ర, ఉపాధ్యక్షులు శ్రీకాంత్,
ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. So how do we should inform the patient, you should kneel down like this. This is my, I am right-handed person, my dominated hand is right hand. So this is the sternum, bone is not sternum, it's name. Chest bone, sternum. End of this chest bone is called deep sternum. So on knowledge. ఏలూరు జిల్లా నూజివీడులోని ట్రిపుల్ ఐటీలో నిర్వహిస్తున్న మొస్ల పనితీరుపై ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్ దాత్రి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కళాశాల ప్రాంగణంలోని మిషన్లను పరీక్షించారు. వంటకు ఉపయోగించే సరుకులు, నూనెలు నాణ్యతను తెలుసుకోవాలని ఫుడ్ సేఫ్టీ అధికారులను సూచించారు. విద్యార్థులు ఆరోగ్యం పట్ల బాధ్యత లేదా అని ప్రశ్నించారు. తక్షణమే మొస్ల నిర్వాహకులు విద్యార్థులతో సమావేశం ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కుళ్ళిపోయిన వెజిటేబుల్స్ అండ్ బ్యాడ్ క్వాలిటీ సప్లైస్, దాని అప్రోప్రియేట్ కేసెస్ ఆల్రెడీ బుక్ చేశాము. అలానే రైస్ బ్యాగ్స్లో కొంత పీడిఎస్ సరుకు కూడా దొరకడం జరిగింది. దానికి ఇక్కడ మన సిఎస్డిటీ గారు ఉన్నారు, హీల్ బీ ఫైలింగ్ 6A కేసు అనేది కూడా బుక్ చేస్తారు దానికి. అదర్ దెన్ దట్ ఈ హాస్పిటల్ ల్యాబ్ ఏవైతే ఉన్నాయో వాటికి రిజిస్ట్రేషన్ లేదు అనేది మాకు హైలైట్ అయ్యింది. So through DMHO's help, college administration faculty, they are applying for registration. ఈ 1.5 వీక్లో ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది జరిగిపోతే ఇప్పటి నుంచి ఇంకా అన్ని రకాల సేఫ్టీ స్టాండర్డ్స్, ఎక్విప్మెంట్స్, గుడ్ క్వాలిటీ డాక్టర్స్ అవన్నీ కూడా మెయింటైన్ అవుతాయి ఇక్కడ. దాని తర్వాత వైఫై ఇష్యూ ఒకటి రేజ్ చేసి ఉన్నారు మన స్టూడెంట్స్. సో వైఫై అనేది అందరికీ ఇప్పుడు ఈ బేసిక్ రిక్వైర్మెంట్ కాబట్టి అది వెంటనే లైబ్రరీలో రీస్టోర్ చేస్తామని ఫ్యాకల్టీ మనకి ప్రామిస్ చేశారు. దట్ విల్ బి డన్ విత్ ఇన్ 1 వీక్లో జరిగిపోతుంది. అలానే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి ఇంకొక డెసిషన్ కూడా మేము తీసుకున్నాము. ఎవ్రీ సండే ఇక్కడ ఒక మెంటల్ హెల్త్ క్యాంప్ అనేది వీ విల్ బీ ఆర్గనైజింగ్ ఇన్ అసోసియేషన్ విత్ హెల్త్ డిపార్ట్మెంట్. ఇక్కడ ఇంత 7,000 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు కానీ కౌన్సిలర్ లేకపోవడం వల్ల స్టూడెంట్స్ పేరెంట్స్ నుంచి దూరంగా ఉన్నప్పుడు ఎట్లాంటి మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు, డిప్రెషన్, లోన్లీనెస్, యాంగ్జైటీ, వీటన్నిటి కోసం ఎవ్రీ వీక్ విల్ సెండ్ అ కౌన్సిలర్ హియర్. వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి ఎలాంటి మెంటల్ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కూడా షేర్ చేసుకొని దానికి అప్రోప్రియేట్ ట్రీట్మెంట్ ఆర్ కౌన్సిలింగ్ అనేది ఇప్పిస్తాం. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద షార్ట్ టర్మ్ ఇమీడియట్గా ఏమేమైతే సాల్వ్ చేయగలమో అది చేయడం జరిగింది. దాని తర్వాత ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ ట్రిపుల్ ఐటీ అనేది ఇట్స్ అన్ ఆటోనామస్ బాడీ. మేము ఎవరం కూడా ఇక్కడ రావాలని మాకు లేదు, బట్ ఇంత ఇష్యూ అయింది కాబట్టి రావడం జరిగింది. గోయింగ్ ఫార్వర్డ్ వీ హ్యావ్ కాన్ఫిడెన్స్ దట్ వీళ్ళే ఇక్కడ ఉన్న ఇష్యూస్ని ఇంటర్నల్గా సాల్వ్ చేసుకుంటారని వీఆర్ హోపింగ్. థ్యాంక్ యూ. ఏలూరులో జోరు వానని సైతం లెక్క చేయకుండా ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఆనందం వ్యక్తం చేస్తున్న అవ్వాతాతలు, వితంతువులు, ఒంటరిగా మహిళలు, వికలాంగులు ఇంటి వద్దకే పింఛన్లు పంపిణీ అనేది కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధికి నిదర్శనం. ఉదయం 5:30 నుండే అధికారులు సచివాలయ సిబ్బందితో కలిసి పింఛన్ల పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టి ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, ఉభయ గోదావరి జిల్లాల జనసేన అధికార ప్రతినిధి రెడ్డి అప్పలనాయుడు 28-50 డివిజన్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమాన్ని పంపిణీ కార్యక్రమానికి మరి రోజున గౌరవ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ సంటి గారు, గౌరవ మేయర్ గారు శ్రీ నూర్జాన్ చంద్రబాబు గారు, స్థానికంగా ఉన్నటువంటి ఇన్ఛార్జీలు, కార్పొరేటర్స్ అందరూ కలిసి ఈ రోజున మరి రేపు ఆదివారం కావడంతో, ఫస్ట్ తారీఖు ఆదివారం కావడంతో ముందు చూపుతో మరి చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి ఇబ్బంది జరగకూడదు, ఇటు ఎంప్లాయీస్కి ఇబ్బంది కాకూడదు, తీసుకున్నటువంటి ఏదైతే లబ్ధిదారులు ఉన్నారో వారికి కూడా అక్కడ ఇబ్బంది కలగకూడదని ఒకరోజు ముందుగానే ఈ పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని ముందుగానే డబ్బులు వేసి మరి ఇవ్వటం చాలా ఒక శుభదాయకం. ఇది మంచి కార్యక్రమం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 3వ నెలలో మరి పెన్షన్ కార్యక్రమం ఏలూరు నియోజకవర్గంలో నిర్విఘ్నంగా జరుగుతుంది. ఏదైతే గత 3 సంవత్సరాల్లో పన్నులు లేక అనేక ఇబ్బందులు పడ్డారో ప్రజలు ఈ పెన్షన్ల మీద ఆధారపడ్డారనేది చంద్రబాబు నాయుడు గారు ముందుగానే ఊహించి ఏదైతే ఫస్ట్ నెల 7,000 ఇస్తా అన్నారు, 7,000 ఇవ్వడం, తర్వాత ఫస్ట్ తారీఖునే 4,000 ఇవ్వడం, ఇవాళ ఫస్ట్ తారీఖు ఆదివారం వచ్చిందన్న ఉద్దేశంతో మరి ఫస్ట్ తారీఖు వచ్చేసరికి వాళ్ళు అనేక దీని మీద ప్లానింగ్ పెట్టుకుంటారు. తప్పనిసరిగా మనం ముందు రోజు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇవాళ 4,000 రూపాయలు మరి 31వ తారీఖునే ఇవ్వడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం అనేది ప్రజా శ్రేయస్సు కోసం. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క వచ్చిన తర్వాత పోలవరాన్ని
ఏ విధంగా పరుగులెత్తించడానికి అన్ని ప్రణాళికలు చేసుకున్నారు, అలాగే రాజధాని విషయంలో ఏ విధంగా చేసుకున్నారు అనేది మీరు అందరూ కూడా చూశారు. అలాగే అందరినీ కలుపుకుని వెళ్ళాలి అనే ఒక నినాదం పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. అభివృద్ధి దిశగా ప్రయాణం చేసేవాళ్ళు ఎవరైతే రేపొద్దున్న అందరం కూడా కలిసిమెలిసి వెళ్ళాలి ఎదరికనే భావాలు ఉన్న వాళ్ళందరినీ కూడా మరి పార్టీలోకి ఆహ్వానించడం, అలాగే పార్టీలోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళు కూడా 3 సంవత్సరాలు మేమేమి చేయలేకపోయాం, ప్రజలకు ఏమీ చేయలేకపోయాం, అభివృద్ధి విషయంలో కానీ ఏదైనా సరే మా చేతులు కట్టేశారనే ఉద్దేశం. 30/8/2024 రాత్రి విశాఖపట్నం గోపాలపట్నం ప్రాంతానికి చెందిన నరసింహనగర్లో శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జయంతి మహోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా రాత్రి శ్రీకృష్ణుని ప్రతిబింబాన్ని రంగవల్లులతో అలంకరించి ఆ ప్రతిబింబాన్ని చుట్టూ దీపాలతో అలంకరించారు. ఈ యొక్క కార్యక్రమానికి నరసింహనగర్, ఇందిరానగర్ ప్రజలు విచ్చేసి స్వామివారిని దర్శించుకొని ఆ ప్రతిబింబాన్ని చూసి చాలా ఆనందం వ్యక్తం చేశారు. స్వామివారి ప్రసాదం స్వీకరించారు. రేపు 31/8/2024 ఉదయాన 10 గంటలకి స్వామివారికి తులసి దళాలతో పూజా కార్యక్రమం నిర్వహిస్తామని శ్రీకృష్ణ యాదవ్ యాజమాన్య సేవా కమిటీ తెలిపారు. చూడు అనే ఒక్క నిమిషం తీస్తున్నాను. పర్వాలేదు, చెయ్యక్కర్లేదు. లైట్ కట్టండి, లైట్లు కట్టండి, ఒక వీడియో ఫోటో తీయండి మాకు ముందు. లెగండి, ఫోటో వీడియో తీయండి, చూడండి. శ్రావణ్ షిప్పింగ్ కంపెనీలో కెమికల్ పౌడర్ లీక్ కావడంతో పనిచేస్తున్న కార్మికులు తీవ్రంగా అస్వస్థతకు గురయ్యారు. తోటి కార్మికులు వెంటనే వీరిని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. 5గురు పరిస్థితి విషమంగా ఉన్నట్టు కార్మికులు తెలిపారు. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే గణబాబు ఇతర అధికారులు ఆసుపత్రిలో కార్మికులను పరామర్శించారు. ఇదిలా ఉండగా వారం రోజుల క్రితం ఇదే సంస్థలో ప్రమాదం జరిగి ఓ కార్మికుడు మృతి చెందాడు. యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయని, భద్రతా విషయంలో నిర్లక్ష్యంగా ఉంటున్నారని కార్మికులు ఆరోపిస్తున్నారు. అంటే మన దగ్గరలో ఉంటాం, అందరూ దూరంలో ఉంటారు, మేము దగ్గరలో ఉంటాం. ఈ ఇన్సిడెంట్ అనేది మన ములగల్లో జరిగింది సార్. నేను ఉన్నది టూలో గంగవరంలో ఉంటాను. గంగవరం జరగగానే నాకు 8 o'clock ఫోన్ వచ్చింది సార్. అంటే ఇక్కడ నియరెస్ట్ హాస్పిటల్ అంటే మా ఇల్లు ఇక్కడ దగ్గరికి ఫోన్ చేస్తే ఒక చూడమ్మా ఏంటైందని చెప్తే నేను చూసాను సార్. అది ఇన్సిడెంట్ అంటే నాకు తెలీదు. వచ్చిన తర్వాత సూపర్వైజర్ ఉన్నారు సార్ ఇక్కడ. ఆ సూపర్వైజర్ వచ్చేసి కెమికల్ తాలూకు లిస్ట్ చూపించారు కదా మీ ఫోన్లోనే. కెమికల్ అవును, కెమికల్ సూపర్వైజర్ చూపించారు సార్. అది ఇస్తలేడు సార్. అది లీక్ అవ్వకూడదా? దాని వాసన పీలిస్తే మనుషులకి ఏమైనా అవుతుందా? యాక్చువల్ ఏంటంటే మేము ఆపరేషన్ ఏంటంటే అడ్వర్టైజ్ కదా కాదు, కాకపోతే ఏంటంటే వీళ్ళు అంతా అయిపోయిన తర్వాత ఏంటంటే ఆ కంటైనర్ మామూలు అక్కడ సరౌండింగ్లో నిల్చున్నారు. నిల్చోగానే వాళ్ళకి ఏంటంటే కొద్దిగా ఫీడ్స్ అంటే కెమికల్ అంటున్నారు కదా, అది మనుషులతో చేయించవచ్చు. అది కాదు, మనుషులతో మామూలుగా అన్ని హ్యాండ్లింగ్ చేశారు. కాకపోతే ఏంటంటే వీళ్ళు అంత అయిపోయిన తర్వాత అక్కడ నిల్చున్నారు అంతే. నిల్చోగా పగిలిందా ఏదైనా? అసలు పౌడర్ మీరు అక్కడ లేరు అంటున్నారు కదా, అంటే మనోడు చెప్పింది ఆ యూనిట్ అంత మాత్రాన అంతమందికి ప్రెజర్ అవుతుంది. అక్కడ అసలు లీడ్ చేయొచ్చు, అది మనకి లీడింగ్ పర్మిషన్ చేయొచ్చు అని ఏదైతే కెమికల్ ఉందో బస్తాలు సార్. అది బ్యాగ్ అనుకోండి సార్. ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి సార్. సార్ ఒక నిమిషం. అంటే దానికి సంబంధించిన సేఫ్టీ ప్రికాషన్స్ అనేది మీ దగ్గర ఉన్నాయా లేదా? ఉన్నప్పుడు ఎంతమందికి ఎందుకు ఎఫెక్ట్ అయ్యింది?
ఇంతమందికి ఎందుకు ఎఫెక్ట్ అయ్యింది? వాళ్ళు వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఏం చేశారంటే కంటైనర్ దగ్గర మాస్కులను తీసేసి అక్కడ సరౌండింగ్ లో నుంచున్నారు వెళ్ళిపోయేటప్పుడు వర్షం పడుతుందని. ఇది చేయకుండానే వాళ్ళు మట్టుకు వాళ్ళకే వచ్చి ఆ పొజిషన్ అనేది మరి మీరు అన్నదానికి నేను సమాధానం తీసేసి వర్షం పడుతుందని అక్కడ అంటే వర్షం పడుతున్నందుకు అది వచ్చింది అంటారా వాళ్ళ పర్సన్ మీద ఆగి వెంటనే అంటే ఒక కాన్షియస్ సార్ ఇది ఇంపోర్టెడ్ ఎక్స్పోర్టెడ్ అంటే బయట నుంచి వచ్చిందా? ఏలూరు జిల్లా అభివృద్ధి లక్ష్యంగా అందరం కలిసి పనిచేద్దామని రాష్ట్ర జనవరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. స్థానిక జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సర్వసభ్య సమావేశం నూతన ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారి జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర జనవరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 17 నియోజకవర్గాల్లో కూటమికి ఘన విజయం అందించిన ప్రజలకు జడ్పీ తరఫున కృతజ్ఞతలు తెలిపారు. గత 5 ఏళ్లలో జడ్పీ సమావేశాలు కేవలం మొక్కుబడిగా జరిగినవే తప్ప సమస్యలను పరిష్కరించడంలో చర్యలు తీసుకోలేదని చెప్పారు. శాసనసభ్యుల వారికి అదేవిధంగా గుంగుటూరు సభ్యులు శాసనసభ్యులు ధర్మరాజు గారి గాంధీజీ గారి కళల కన్నా గ్రామ స్వరాజ్యం సాధికారత చేస్తున్న 1 నుంచి 7 వరకు మొత్తం 7 స్టాండింగ్ కమిటీలు ఉన్నాయి. ఎన్నికల కాబట్టి ఎంపీలు ఎమ్మెల్యేలు సభ్యులుగా జనసేన బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత సభ్యులుగా మనం ఈ పరిపాలనని ఆమోదించవలసిందిగా ప్రణాళిక మరియు ఆర్థిక స్థాయి కమిటీకి శ్రీ ఐటమ్ రాకపోతే మాకు సబ్జెక్ట్ అంటే తెలిసి చెప్పండి, లేదంటే మనం రివ్యూకి వెళ్దాం. రివ్యూ ఏదైనా మనకి అది లైఫ్ చూసినప్పుడు మ్యాచ్ అవ్వలేదు. సో నేను లైవ్గా వెళ్ళాను, హాస్పిటల్ విజిట్ చేశాను. జనరల్ కూడా దేవరపల్లి మండలం యార్నగూడెం గ్రామంలోని శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారి ఆలయం వద్ద శనివారం హనుమాన్ చాలీసా 108 సార్లు పారాయణం ఉదయం వైభవోపేతంగా ప్రారంభమైంది. గ్రామానికి చెందిన బొల్లిన వెంకటరమణ రత్నావళి దంపతులు కార్యక్రమ నిర్వహణ గావించారు. గ్రామంలోని భక్తులు విశేషంగా వచ్చి పారాయణంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకటరమణ రత్నావళి దంపతులు శ్రీ ఆనంద సాయి పంచాయతన క్షేత్రం సాయిబాబా గుడి వద్ద భారీ అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేశారు. జగవారా పడకలు